హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. రండి మరి యేసయ్య మాటలతో మన దినచర్యను ప్రారంభిస్తే మనకి ఎంతో దీవెన కదా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు. మేము ఎక్కడున్నామో నీ దృష్టిలో తెలుసుకోవడానికి, నీ పాద సన్నిధికి చేరువవటానికి మాకందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎక్కడున్నామో మనం దేవుని దృష్టిలో పరిశీలించుకోవటం చాలా ప్రాముఖ్యం అండి. చాలాసార్లు మనం దేవునికి దగ్గరగానే ఉన్నాములే అనుకుంటూ కొంచెంగా దూరమై దారి తప్పిపోతున్నాం. యేసు వైపు చూచుట మనం మానిన మరుక్షణం మన దృష్టి ఇతర వాటి మీద పడ్డప్పుడు మనం ఏడవబడి దేవునికి దూరంగా పోతూ ఉంటాం. క్రైస్తవ జీవితం అనేది మనం అనుకున్నంత సులభమైంది కాదండి. కత్తి మీద సామంటారు చూసారా, అలాగూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలంటే అనుదినము దేవునితో సహవాసం చేస్తుండాలి. మన దృష్టి ఆయన మీదే ఉండాలి. మన హృదయాన్ని కాపాడుకోవాలి భద్రంగా. ఈ కల్మషమైన లోకం, పాపాకర్షణలతో కూడిన లోకం అనేకులను సాతాను ఈడ్చుకోవడానికి వాడి వలలో వేసుకుంటున్నాడు, గాలం వేసి పట్టుకుంటున్నాడు కూడా బైబిల్లో. నిజమైన విశ్వాస జీవితం అనేది భయముతో వణకుతో కొనసాగించుకోవాలి. ఎవడైనా నన్ను వెంబడించగోరి ఎడల అనుదినము దయచేసి గమనించండి మాట. ఆదివారం మందిరానికి వెళ్తున్నామని సరిపెట్టుకోవద్దండి. అనుదినము ప్రభువును వెంబడించే భక్తి, ప్రతి క్షణము క్రీస్తుతో సహవాసం కలిగి ఉండేది నిజమైన క్రైస్తవ జీవితం. చాలామంది ఈ రోజున మేము బిలీవర్స్ అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, భక్తులు అంటున్నారు, ప్రభువుని నమ్ముకున్నామంటున్నారు. మరి ఎన్నెన్నో సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. కానీ మీ పాత సాక్ష్యం ఎవరికి కావాలి? ఈరోజు మీ సాక్ష్యం ఎలా ఉంది? ఈరోజు నీవు దేవునికి ఎక్కడున్నావు అని ఏ రోజుకి ఆ రోజు మనం దేవుని సందులో పరిశీలించుకోవాలి. చాలాసార్లు మనం దారి తప్పిపోతున్నాం. ఒక గొర్రె ఇక్కడ మేస్తున్నప్పుడు కన్నులెత్తి కొంచెం ఎదురుగుండా ఉన్న కొండ మీద చూస్తే అక్కడ ఇంకా పచ్చగా ఉన్నట్టు గడ్డి కనపడుతుందట. సో ఇక్కడ కంటే అక్కడ బాగుందని ఆ కొండకి వెళ్ళి అక్కడ తింటూ అటు చూస్తే ఇంకా బాగున్నట్టు అలా కొండకు తిరుగుతూ చివరికి దిగవలసిన స్థలం మరిచిపోయినట్లు ఈ రోజుల్లో విశ్వాసులు దేవుని విడిచి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఇటువంటి దానిని వెతుకుతూ ఏంటంటే చాలాసార్లు ఈ రకరకాల చర్చలకు తిరిగే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. ఈ సంఘంలో కంటే ఆ సంఘం బాగుంటుంది, ఆ సంఘం కంటే ఈ సంఘం బాగుంటుంది. తిరక్కండి. ఏ సంఘం బాగోలేదు, యేసయ్య మాత్రమే బాగున్నాడు. ఏ పాస్టరు పరిపూర్ణుడు కాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిపూర్ణుడు. ఆయన వైపు చూడండి, ఆయన చెప్పిన మాట వినండి, ఆయన వాక్యానుసారంగా బ్రతకండి. లేదా జారిపోతారు, తప్పిపోతారు, చెదిరిపోతారు. నాకు తెలుసు మీలో కొంతమంది ఇప్పటికే చెదిరిపోయారు కదా, తప్పిపోయారు కదా, ప్రార్థన మానేశారు, విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నారు. ఏవో మిమ్మల్ని కలవరపరుస్తున్నాయి. మీ శరీర సంబంధమైన బాధలు, ఆర్థికమైన ఇబ్బందులు, ఇవన్నీ ఎందుకు చుట్టుకుంటున్నాయి మనల్ని? ప్రభుతో నీ సహవాసం కట్ అయినప్పుడు సాతాను నిన్ను చుట్టుముట్టేస్తాడండి. ప్రభుతో ఉన్నా కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు, శరీర బలహీనతలు కలుగుతాయి, కాదంటం లేదు. కానీ ప్రభు ఉన్నాడు కనుక ఎప్పటికప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మన సమస్యను ఒక అద్భుతంగా మారుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, పాపములో పడకుండా మనల్ని కాపాడుతాడు. అందుకేనండి మళ్ళీ చెప్తున్నాను, రోజు ప్రార్థన చేసుకోండి, రోజు ఆయన వాక్యాన్ని వినండి,
ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయాలోచనలు నీకు అంగీకారంగా చేసుకోవాలనే ప్రార్థన చేయటం మానకండి. ఒకవేళ మీరు తిరిగిలానైనంత దూరం వెళ్ళిపోతే ఇక నీ స్థితిని గ్రహించుకొని ఆ ఇరుకులో పడి, ఆ ఇబ్బందుల్లో పడి, ఆ పాపంలో పడి, ఆ శోధనలో పడి కొట్టుబిట్టులాడుతూ ఏదో ఒకరోజు ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లు నీకు కూడా గ్రహింపు కలుగుతుంది. ఆ గ్రహింపు కలిగిన వారు చాలామంది, అయ్యయ్యో నా జీవితం ఎలా అయిపోయింది, అయ్యయ్యో నా చేతులారా నేను పాడు చేసుకున్నాను, అయ్యయ్యో తెలిసి తెలిసి నేను తప్పు చేశాను అని అనుకుంటూ కుమిలిపోతూ అక్కడే కూర్చుంటే ప్రయోజనం లేదు. తిరిగిరా అని ప్రభువు పిలుస్తున్నాడు. మీరు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఇరక్కపోయినా యేసు వైపు తిరిగి చూస్తే, తిరిగి వస్తే ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరిని తోసివేసేవాడు కాదు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగాన్ని అనగా ఒకసారి దేవుని ప్రేమను రుచి చూచిన వారు, రక్షించబడి తప్పిపోయిన ప్రియులారా, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసి విశ్వాసంలో ఉండి ఈ రోజున దేవునికి దూరం అయ్యారని దుఃఖిస్తున్న సహోదర సహోదరీలారా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్లే దేవుడు నీకు నాకు కూడా ఈరోజు అదే మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. ద్రోహివగు ఇశ్రాయేలు, నువ్వు ద్రోహం చేశావు, నువ్వు మోసం చేశావు, నీవు నన్ను నమ్మానని చెప్పి నా దీవెనలు పొంది నీవు పారిపోయావు, నువ్వు పాడు విషయాల కొరకు వాడావు. అయినా నీ మీద నాకు కోపం లేదు, అయినా నేను నిన్ను క్షమిస్తా, అయినా నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా. ద్రోహిగా అయినా ఉన్న ఇశ్రాయేలు, తిరిగిరా. మీ మీద కోపపడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను, ఇదే యెహోవా వాక్కు. కోపడతాడేమో, ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి, తిడతారేమో, కొడతారేమో అని మనం చాలాసార్లు తప్పుకోవడానికి భయపడుతుంటాం. కానీ కృప కలిగిన దేవుడు నిన్ను కొట్టడు, తిట్టడు సరిగదా. నువ్వు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే కృప కనికరములు కలిగిన దేవుడు నిన్ను కనికరిస్తాడు, క్షమిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు. ఆలోచించేయండి. ఏదన్నా ద్రోహం చేశారా? ఏదన్నా మోసం చేశారా? దేవుని నామంలో దేవుడినే మోసగించడానికి ప్రయత్నిస్తున్నారా? దేవుని నామంలో ఇతరులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారా? నేను దేవునికి వ్యతిరేకంగా ఏం చేయలేదు కదండి, దేవుని నామంలోనే కదా చేశానంటే అది దేవుని నామానికి సిగ్గు తెచ్చేటట్టు. యేసు నామంలోని ఇతరులకు ద్రోహం చేసినా అది నీకు పాపమవుతుంది. ద్రోహాలను క్షమించే దేవుడు మనకున్నాడు. అంతేకాదు 22వ వచనములో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ విశ్వాసమును బాగు చేసేదను. భ్రష్టులైపోయిన బిడ్డలారా, మొండికెత్తేసి దేవునిని మీద తిరగబడి, దేవుడిని దూషించి, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నష్టపోయి హృదయం కఠినపరుచుకొని భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి సాతానికి లోబడిపోయిన వారలారా, ఇంకా నన్ను దేవుడు క్షమిస్తాడా? ఎస్. ఇంత హీనంగా ప్రవర్తించానే, ఇంత దౌర్భాగ్యంగా జీవించానే, ఇంతగా నా దేవుడిని మరిచానే, ఎంతగా సాతానుతో తిరిగానే. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ప్రేమ కలిగిన దేవుడండి. ఇదండి నిజమైన ప్రేమ. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. నేను నిన్ను పాడు చేయను, నువ్వు పాడైపోయావు, నన్ను వదిలి నిన్ను బాగు చేస్తాను. తిరిగిరా. నీ హృదయం నాశనం గద్దరబిద్దరు చేసుకొని నీ పాపం వల్ల నశించిపోయే స్థితికి వెళ్ళిపోయావు. నేను నా రక్తంతో కడిగి నిన్ను బాగు చేస్తాను, నీకు శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాను. తిరిగిరా. ఏంటండి తిరిగిరా అనే మాట బైబిల్లో ఎన్ని చోట్ల ఉండదో మీరు గమనిస్తే
ఆయన చాచిన చేతులు ఎల్లవేళలా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాయి. నువ్వు తిరిగి వచ్చినప్పుడు చేయవలసిందంతా ఒకటేనండి. 3వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 13వ వచనం, దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటలు అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకో. నీవు ఆ క్లబ్బుల్లో, పబ్బుల్లో, మూవీ హాల్స్లో, అపవిత్రమైన స్థలాలలో, దుష్ట సాంగత్యములో నిన్ను నీవు కల్మషపరుచుకొని దేవుణ్ణి దుఃఖపరిచిన విషయాలు కొరకు పశ్చాత్తాపడు, వాటిని ఒప్పుకో, నేను నిన్ను బాగు చేస్తాను. ఒప్పుకో, నేను నీ మీద కోప్పడ్డు క్షమిస్తాను. ఒప్పుకో, నిన్ను చేర్చుకుంటానంటున్నాడు ప్రభు. ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా యేసయ్య దగ్గరకు రాకుండా నా పాపముల నుండి బయటపడడానికి, నా సమస్యల నుంచి బయటపడడానికి? ఆయనకి ముఖం చూపించక్కర్లేకుండా నేను ఏ విధంగానైనా మందలో చేరిపోవడానికి వేరే దారి ఉందా అని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. వేరే దారి లేదండి. ఆయన రాజ్యంలో చేరడానికి ఒకటే దారి, ఆయన సన్నిధిలోనికి ఒకే ద్వారం. నేనే ద్వారాన్ని, నా ద్వారానే గొర్రెలు ప్రవేశించాలి. నేనే మార్గమును, జీవమును, సత్యమని ఉన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేడు అని ప్రభు చెప్పాడు. ఎంతకాలం నువ్వు వేరే మార్గాల కొరకు వెతికినా నీ బాధ నుండి ఉపశమనం పొందడానికి, నీ కష్టాల నుంచి బయటపడడానికి, నీ మనసును నీవు ఉల్లాసపరుచుకోవడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎన్ని ఆచారాలను పాటించిన, ఎన్ని భక్తి పదాలు వల్లించిన, ఎన్ని భక్తిని మార్చిన దారి లేదండి. ప్రభు వలన మాత్రమే అది సాధ్యం. అందుకే అంటున్నాడు, ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు నీవు తిరిగి ఉద్దేశించినట్లా నా యొద్దకే రావలను. నువ్వు తిరిగి రావాలనుకుంటే వేరెక్కడికి వెళ్ళలేవు, నువ్వు నా దగ్గరికే రావాలి. నేనే మార్గము, జీవము, సత్యమునై అన్నాను. తిరిగి నేను సరిచేసుకుందాం నా మార్గాలు అని ఆశిస్తే ప్రభు దగ్గరికే రావాలి. మనం ఎటుపోయినా డెడ్ ఎండ్ అంటే తెలుసా అండి? ఆ సందులోకి వెళ్తే ఇక్కడ అడ్డంగా గోడ కట్టి ఉంటుంది, ఇంకా ముందుకెళ్ళటానికి లేదు. మళ్ళీ మెయిన్ రోడ్లోకి రావాలంటే నువ్వు ఎటు పోయావో అక్కడ వెనక్కి తిరిగి మళ్ళీ తిరిగి వచ్చి మెయిన్ లైన్లో కలవాల్సి ఉంటుంది. ఆయన్ని విడిచి పలు మార్గాలకు వెళ్ళిపోయి ఇక ముందుకు సాగుదామంటే ముందు దారిలేదు. ఇక తిరిగి రావాలనుకుంటే మళ్ళీ అదే దారిలోనికి రావాలి, అదే ప్రభు దగ్గరకు రావాలి. నీవు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగులాడుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, జ్ఞానమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవమవుతాడని ప్రమాణము చేసినట్లా జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. నీ హేయక్రియలు మాని దేవుని సన్నిధిలో ఇటు అటు తిరగటం మాని సత్యమును బట్టి, న్యాయమును బట్టి ప్రభు దగ్గరికి తిరిగి వస్తే నిన్ను క్షమిస్తానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను చేర్చుకోవడానికి నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మీ హృదయాన్ని కఠినపరుచుకోకండి. నాకు దారి లేదని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కొందరు, దారి లేదని తెగించి ఇంకా ఇష్టం వచ్చినట్టు భ్రష్టత్వంలోనికి, నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోయేవారు మరికొందరు. కానీ ప్రేమించే ప్రభు ఉన్నాడు, క్షమించే ప్రభు ఉన్నాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ప్రభు ఉన్నాడని ఆయన మాటలు నలుదిక్కులా ప్రచురించమని ఆనాటి ప్రవక్తలకు, ఈనాటి మాలాంటి సేవకులకు చెప్తున్నాడు. నీకోసమే ఆయన చేతులు చాచి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, తప్పు చేశాను అని గ్రహించుకుంటూ ప్రభు దగ్గరికి రాలేక, తమ తప్పుల్లో నుండి బయటపడలేక వేదనతో ఉన్నవారిని నువ్వు చూడయ్యా. నేను ఆకర్షిస్తే కానీ ఎవరు నా యొద్దకు రాలేరన్నావు. అట్టి వారు నీవు ఆకర్షించుకో తండ్రి. నీవు తిప్పు, నేను తిరుగుదును అని ఆనాడు ఎఫ్రాయిము ఎలుగెత్తి మొరపెట్టినట్లు నీ బిడ్డలు నాయన ఎక్కడెక్కడ తప్పిపోయిన వారు ఉన్నారో, నీకు దూరమైన వారు ఉన్నారో, చిక్కుల్లో పడి, ఉచ్చుల్లో పడి
వేదనలు పడి దుఃఖముతో బాధతో ఉన్నారు అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో విడుదల చేయించున్నాము. అట్టి వారిని నీ ప్రేమతో పట్టుకొని నీ సాక్షులుగా చేసుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన ప్రార్థన, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిను కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. భారభర్త మీరు ఈ పరిచయంలో మీ విరాళములు, కానుకలు పంపడం ద్వారా మీరు సహకరించాలని ఆశిస్తే QR కోడ్ నెంబర్ ఇవ్వబడుతుంది. గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకొని మీ కానుకలు పంపించి ఈ పరిచయంలో మీరు కూడా పారిభాగస్తులే. దేవుడు మాకిచ్చే ఆశీర్వాదాలు మీరు కూడా పొందాలని ప్రేమతో కోరుతున్నాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.